హలో, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. సాధారణంగా ది హిందూ న్యూస్ పేపర్ అనేటువంటిది ఇంగ్లీష్లో ప్రచురితమవుతుంది కాబట్టి తెలుగు మీడియంలో యూపీఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా కరెంట్ అఫైర్స్ అర్థం అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో అది కూడా హిందూ కరెంట్ అఫైర్స్ అనేటువంటి అంటే ఇది హిందూ న్యూస్ పేపరు ఖచ్చితంగా చదివి అర్థం చేసుకోవాలి కాబట్టి సో ఈ కాంటెక్స్ట్లో మన ఎల్టీఎక్స్ క్లాసెస్ అనేటువంటిది తెలుగు మీడియం అభ్యర్థులందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈ వీడియో డైలీ కరెంట్ అఫైర్స్ అనేటువంటి తెలుగు మీడియంలో ది హిందూ న్యూస్ పేపర్ మొత్తాన్ని కూడా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని మనతో డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ వివరాల్లోకి వెళ్లే ముందు యూపీఎస్సీ ఇన్ఫినిటీ అనేటువంటి ప్రోగ్రామ్ని ఎల్టీఎక్స్ క్లాసెస్ లాంచ్ చేయడం జరిగింది. ఈ యూపీఎస్సీ ప్రోగ్రాంలో ఇన్ఫినిటీ ప్రోగ్రాంలో లైవ్ క్లాసెస్తో పాటు రికార్డెడ్ వీడియోస్ అనేటువంటి అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఓవరాల్గా యూపీఎస్సీ ఇన్ఫినిటీలో ఏమేం కోర్సెస్ మనకు అందుబాటులో ఉంటాయి అవన్నీ కూడా అందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో ఉదాహరణకి జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కోర్స్ కావచ్చు క్లాసెస్ అండ్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ డైలీ కరెంట్ అఫైర్స్తో పాటు సిసాట్ క్లాసెస్ కూడా ఇందులోనే ఇంక్లూడ్ అయి ఉంటాయి. అంటే ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ మెయిన్స్ ఆన్సర్ రేటింగ్ అంటే ఓవరాల్గా యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ఐఏఎస్ లేదా ఐపీఎస్ లాంటి ఉద్యోగాలు సాధించాలి అంటే ఈ ఎగ్జామ్ క్రాక్ చేయాలి అంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. ఇవన్నీ కూడా మనము ప్రాసెస్లో ఉండాలి. సో అలాంటప్పుడు ఎల్టీఎక్స్ క్లాసెస్లోని యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ ద్వారా ప్రతి ఒక్క స్టూడెంట్కి అందుబాటులో ఈ యొక్క ప్రైస్తో తీసుకురావడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ ఈ యొక్క 80,000 రూపీస్ ఫీజ్ అనేటువంటిది ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఈఎంఐ పద్ధతిలో అంటే పర్ మంత్ 8,000 పే చేసుకుంటే 10 నెలల పాటు పే చేసుకుంటే సరిపోతుంది అనమాట. అండ్ తెలుగు మీడియంలో కూడా క్లాసెస్ అనేటువంటి అందుబాటులో ఉన్నాయి. అండ్ ఎవరైతే ఆఫ్లైన్లో క్లాసెస్ వినాలనుకుంటున్నారో వైజాగ్లో ఎంవిపి కాలనీలో ఎల్టీఎక్స్ క్లాసెస్ ఆఫ్లైన్ బ్రాంచ్ అనేటువంటిది ఉంది. అండ్ మీరందరూ కూడా అక్కడికి వచ్చి క్లాసెస్ అనేటువంటి వినే అవకాశం ఉంటుందన్నమాట. అండ్ మోర్ ఓవర్ ఫస్ట్ ఆర్టికల్ ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి రీసెంట్గా మనందరికీ తెలుసు మహారాష్ట్రలో బారామతి అనేటువంటి ప్రాంతంలో ఈ యొక్క చార్టెడ్ ఫ్లైట్ క్రాష్ ల్యాండింగ్ అనేటువంటి జరిగి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి అంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి సారీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనేటువంటి అజిత్ పవార్ గారు మరణించడం జరిగింది. సో అజిత్ పవార్ గారు యొక్క ఆకస్మిక మరణం అనేటువంటిది తీరని లోటుగా భావించి ఈయన ఎన్సిపి దళాధిపతిగా చెప్పుకోవచ్చు. ఎన్సిపి పార్టీకి సంబంధించినటువంటి అధిపతిగా చెప్పుకోవచ్చు. ఈయన ముఖ్యమంత్రి పొజిషన్లో ఉంటూ ఆయన ఈ యొక్క ఎలక్షన్ క్యాంపెయిన్లో వెళ్ళగా అంటే లోకల్ బాడీ ఎలక్షన్ క్యాంపెయిన్లో వెళ్ళినప్పుడు ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకోవడం వల్ల ఆయన మరణించారు. ఆయన యొక్క అకాల మరణానికి గాను ఆ పొజిషన్ అనేటువంటిది అంటే ఈ యొక్క డిప్యూటీ ముఖ్యమంత్రి పొజిషన్ అనేటువంటిది ఎప్పుడైతే ఖాళీ అయిందో ఆయన యొక్క సతీమణి అనేటువంటి సునేత్ర పవార్ని ఈ యొక్క బాధ్యతలు నిర్వహించడం జరిగింది. అంటే మహారాష్ట్రకి తొలి మహిళా ఉప ముఖ్యమంత్రిగా ఎవరిని అపాయింట్ చేశారు, ఎవరిని నియమించారు అంటే సునేత్ర పవార్ గారిని నియమించారు. ఆవిడ బాధ్యతలు కూడా స్వీకరించడం జరిగింది. ఇది మనము పాలిటీ మరియు గవర్నెన్స్ కాంటెక్స్లో చూద్దాం. సాధారణంగా వారసత్వపు రాజకీయాలు అనేటువంటివి ఎప్పుడు కూడా ఖండించాలని చెప్తూనే ఉంటాం. ఒకవైపు వారసత్వపు రాజకీయాలను ఖండిస్తూ యువతని రాజకీయాలకు తీసుకురావాలి అంటుంటాం. కానీ కొన్ని సందర్భాల్లో వారసత్వం అనేది లేకపోవడం వల్ల పార్టీకి అధోగతి పాల్పడుతుంది. ఉదాహరణకి ఏఐఏడిఎంకే జయలలిత గారు మరణించిన తర్వాత ఆ పార్టీ యొక్క పరిస్థితి ఏమైపోయిందో మనందరం చూస్తున్నాం తమిళనాడులో. సో వారసత్వం అనేటువంటిది రాజకీయాల్లో ఉన్నట్టయితే పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా బలంగా ఈ యొక్క నమ్మకంతో పార్టీలోనే నిలబడతారు. అండ్ ఆ పార్టీకి భవిష్యత్తు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో ఒకసారి వివరాల్లోకి వెళ్తే ఎన్సిపి అంటే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష నేతగా కూడా ఆవిడ్ని లీడర్గా యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో దేవేంద్ర ఫడ్నవీస్ అంటే ముఖ్యమంత్రి నాయకత్వంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ నియామకానికి మద్దతు ప్రకటించడం జరిగింది. సో ఇది ఉన్నటువంటి అంశం మనకి. అండ్ ఉప ముఖ్యమంత్రి పదవి గురించి ఒకసారి చూసుకున్నట్టయితే ఆఫీస్ ఆఫ్ ద డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇలాంటి పొజిషన్ కరెక్ట్గా మనకి రాజ్యాంగంలో ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు. అయినప్పటికీ మరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటే ఒక మంత్రి లాగానే మంత్రివర్గంలో ఒక మంత్రి లాగానే చేపట్టడం జరిగింది. రాజకీయంగా అంటే ఒక పొలిటికల్ కన్వెన్షన్ రాజకీయ సాంప్రదాయాలతో అనుగుణంగా గతం నుంచి కూడా ప్రతి రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి పదవి అనేటువంటిది ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. అంటే మంత్రుల్లో ఒకరిని ఉప ముఖ్యమంత్రిగా పెట్టుకున్నట్టయితే వారికి కూడా అంటే సీఎం తర్వాత నెక్స్ట్ పర్సన్ లాగా ఆ గౌరవం అనేటువంటిది రాజకీయ పరంగా దక్కేదన్నమాట. అండ్ ముఖ్యమంత్రి సలహా మేరకు గవర్నర్ చేత నియమించబడడం జరిగింది. సో ఇక్కడ ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ ముఖ్యమంత్రితో పాటు ఏ మంత్రినైనా సరే గవర్నర్ ఆఫ్ ద స్టేటే అపాయింట్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి మనము.
మరి వారికి ఎట్లా పవర్ ఉందని, అంటే ఒక సాధారణ మంత్రికి ఉప ముఖ్యమంత్రికి తేడా ఏమన్నా ఉందా రాజ్యాంగం ప్రకారం? ఏమీ లేదు. మరి రాజకీయ ప్రకారం ఏమైనా తేడా ఉంటుందా అంటే వారికి ఇచ్చేటువంటి శాఖలు బట్టి ఉంటుంది. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సో పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్నటువంటి పోర్ట్ఫోలియోస్, అంటే మంత్రిత్వ శాఖలు అనేటువంటి చాలా కీలకమైనటువంటి శాఖలు ఉన్నాయి కాబట్టి అప్పుడు ఆ వ్యక్తి చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో కూటమి రాజకీయాల్లో రాజకీయ ప్రాబల్యం ద్వారా ఈ యొక్క పదవి అనేటువంటిది ఆ యొక్క మంత్రివర్గంలో చోటు అనేటువంటిది, శాఖలు అనేటువంటివి కూడా వస్తాయి. యూపీఎస్సి కోణంలో మనం ఏం చూసుకోవాలి? ఉప ముఖ్యమంత్రి పదవి అనేది రాజ్యాంగ రూపకల్పన కంటే రాజకీయ అవసరాలనే ఎక్కువగా ప్రతిబింబిస్తుంది అని చెప్పుకోవచ్చు. అండ్ ప్రభుత్వం కొనసాగింపు, కంటిన్యూటీ ఆఫ్ ద గవర్నమెంట్ అంటాం. సజావుగా జరిగేటువంటి అధికార మార్పిడి ఈ క్రింది వాటిని నిర్ధారిస్తుంది: పరిపాలన స్థిరత్వం, కూటమిలోని సమతుల్యత. సో ఎప్పుడైనా ఉదాహరణకి మహారాష్ట్రలో బీజేపీ మరియు ఎన్సిపి మరియు శివసేన, ఈ మూడు పార్టీలు కలిసి మహాయుతి లాగా, అంటే ఒక మూడు పార్టీల కలయికే ఈ యొక్క ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఏ పార్టీ తగ్గినా సరే ఆ కూటమిలో కొంత ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ ప్రక్రియ పదవి రాజ్యాంగపరమైనప్పటికీ రాజ్యాంగ నైతికతకి అనుగుణంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. సో రాజ్యాంగేతర అంటే రాజ్యాంగంలో ఈ డిప్యూటీ ముఖ్యమంత్రి అనేటువంటి పొజిషన్ లేదు. సాధారణంగా మంత్రివర్గం అనేటువంటి పొజిషన్ ఉంటుందన్నమాట. పొలిటికల్ డైనమిక్స్, రాజకీయ గమనశీలత వచ్చేసి వారసత్వ రాజకీయాల గురించి ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, వారసత్వ రాజకీయాలు మరియు ప్రజాదరణ. ఉదాహరణకి ఆ పర్టికులర్ ఎన్సిపి అధినేత అయినటువంటి అజిత్ పవార్ మరణించిన తర్వాత ఆ వారసత్వాన్ని కొనసాగించడం కూడా పార్టీ శ్రేణుల్లో కొంత బలాన్ని చేకూరడం, కొంత నమ్మకాన్ని కూడా అందించడం అవుతుందన్నమాట. ఎందుకు? ఆయన భార్యే ఈ యొక్క పదవి చేపట్టింది కాబట్టి. అండ్ శాసనసభ పక్ష నేతగా, అంటే ఆ పార్టీ తరపు నుంచి ఆవిడ లీడర్ ఆఫ్ ద ఫ్లోర్ అని చెప్పుకోవచ్చు. పార్టీ లీడర్ ఆఫ్ ఫ్లోర్లో. సో లింగ ప్రాతినిధ్యం, అంటే ఒక మహిళని డిప్యూటీ ముఖ్యమంత్రిగా అపాయింట్ చేయడం మహారాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి అయినప్పటికీ ఆవిడికి ఎంత అధికారాన్ని ఇస్తారు, భవిష్యత్తులో ఏమాత్రం మహిళలకి చోటిస్తారనేది ఒక పాయింట్ అన్నమాట. విశ్లేషణాత్మక విలువలు వచ్చేసి, మనకు అనలిటికల్ పాయింట్ వచ్చేసి ప్రాతినిధ్యం ఓకే, వారికి ఇచ్చేటువంటి అధికారం ఎంత ఉంటుంది. సో తొలి మహిళ ఉప ముఖ్యమంత్రిగా కావడం చరిత్ర అయినప్పటికీ ఆమెకు లభించేటువంటి శాఖ, అంటే మంత్రివర్గం అనేటువంటిది చూస్తే ఎలాంటి శాఖలు, కీలకమైన శాఖలు ఇస్తారా, లేదా పెద్దగా ఎప్పుడు కూడా ప్రజల్లో అవసరం లేనటువంటి లేదా ప్రజలకు తక్కువగా దగ్గరయ్యేటువంటి శాఖలు ఇస్తారా అనేది పాయింట్. ముందడుగు వచ్చేసి రాష్ట్రంలోని మహిళల ప్రాతినిధ్యం కేవలం సాంకేతిక పరంగా, అంటే సంకేత పరంగా, అంటే సింపుల్ గా ఏదో మహిళని అపాయింట్ చేసామంటే చేశాము అట్లా కాకుండా విధానపరమైనటువంటి మార్పులకి దారి తీయాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ వే ఫార్వర్డ్ ఉందన్నమాట. సో అధికార వికేంద్రీకరణను ప్రోత్సహిస్తూ, అధికార వికేంద్రీకరణ అంటే కేవలం అధికారం అంతా కూడా ఒకరి చేతిలో కాకుండా 10 మందికి పంచడం అన్నమాట. సో పరిపాలన పరమైనటువంటి సమర్థతను ప్రదర్శించడమే నేత్ర పవర్ సునేత్ర పవర్ ముందున్నటువంటి ప్రధాన సవాలు లేదా సమస్యగా చెప్పుకోవచ్చు అనమాట. అదే విధంగా నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి, ఇటీవల కాలంలో ఒక పెద్ద ఎత్తున దుమారం రేపినటువంటి ఇష్యూ ఏంటంటే, సమస్య ఏంటంటే యూజీసీ తీసుకొచ్చినటువంటి నూతన రెగ్యులేషన్స్ లేదా నూతనంగా తీసుకొచ్చినటువంటి కొన్ని నిబంధనలు. ఏంటి? యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఈక్విటీ నిబంధనలు. ఈక్విటీ అంటే అర్థం ఏంటంటే సమానంగా అందరినీ కూడా ట్రీట్ చేయడం. సమానంగా అందరినీ ట్రీట్ చేయడం అంటే ఉద్దేశం ఏంటి ఇక్కడ? ఉదాహరణకి హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అంటాం. అంటే ఐఐటీల్లో కానివ్వండి, పెద్ద పెద్ద ఉన్నతమైనటువంటి కాలేజీల్లో ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఫిజికల్లీ డిజేబుల్డ్ క్యాండిడేట్స్, వీళ్ళందరికీ కూడా వివక్షతకు గురవుతుంది, డిస్క్రిమినేషన్కి గురవుతున్నారు వీరందరూ. ఈ డిస్క్రిమినేషన్కి గురవుతున్నటువంటి వీరు ఏవైనా సమస్యలు ఎదురైనట్టయితే వాటిపైన గ్రీవెన్స్, అంటే కంప్లైంట్ ఇవ్వడానికి ఎవరికీ లేదు. అండ్ అదేవిధంగా కంప్లైంట్ ఇచ్చినా కూడా ఒక ప్రత్యేకంగా ఒక కమిటీ అంటూ లేదు. సో ఇప్పుడు యూజీసీ ఏం తీసుకొచ్చింది అంటే, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఉన్నత విద్యా సంస్థలో సమానత్వ ప్రోత్సాహక నిబంధనలు 2026 జనవరి 13వ తారీఖున ఈ యొక్క నిబంధనలు అనేటువంటివి ఆమోదించడం జరిగింది. అయితే సమస్య ఏంటి? ఇక్కడ జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నారనుకుందాం. జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరినైనా సరే
వివక్షతకు గురి చేసే విధంగా ఉంటే వీరు ఒక కమిటీ ఉంటుంది, ఈక్విటీ కమిటీ. ఆ కమిటీలోకి వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు. ఇక్కడ సమస్య ఏంటి అంటే, ఉదాహరణకి ఇదొక కమిటీ అనుకుందాం. ఈ కమిటీలో సభ్యులు ఎవరు ఉంటారు? ఎస్సీ ప్రతినిధులు ఉంటారు, ఎస్టీ ప్రతినిధులు ఉంటారు, ఓబీసీ ప్రతినిధులు ఉంటారు, మహిళలు ఉంటారు, అండ్ అదే విధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పీపుల్ కూడా ఉంటారు. మరి సాధారణంగా కంప్లైంట్ ఎవరి మీద ఇస్తున్నారు? ఎప్పుడైనా సరే జనరల్ కేటగిరీ పీపుల్ వీరిని వివక్షత గురి చేస్తున్నట్టు ఆరోపణలు అనేటువంటి వచ్చినప్పుడు ఆ ఆరోపణలు తీసుకెళ్లి ఇక్కడ కంప్లైంట్ చేస్తారు. ఇప్పుడు జనరల్ కేటగిరీ వర్సెస్ ఓబీసీయో లేదా వల్నరబుల్ కమ్యూనిటీ అనుకుందాం. మరి జనరల్ కేటగిరీ పర్సన్స్ యొక్క వాదన వినడానికి ఆ కమ్యూనిటీ తరపున ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరు. అందరూ రిజర్వ్డ్ క్యాండిడేట్సే ఉన్నారు కాబట్టి వీరు ఏకపక్షంగా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది కదా. అంటే ఒక ఎస్సీ పర్సనో లేదా ఎస్టీ పర్సనో ఓబీసీ పర్సనో ఫిజికల్ డిజేబుల్డ్ పర్సనో లేదా ఉమెనో కంప్లైంట్ ఇస్తే ఒక జనరల్ కేటగిరీ స్టూడెంట్ పైన, అతనికి వాదించడానికి లేదా అతను చెప్పుకోవడానికి వినేటువంటి అతని సామాజిక వర్గం ఎవరు లేరు కదా. అలాంటప్పుడు ఇది జనరల్ కేటగిరీని డిస్క్రిమినేషన్ చేసినట్టు అవుతుంది కదా. అంటే ఇట్ ఈస్ లైక్ రివర్స్ డిస్క్రిమినేషన్ అవుతుంది కదా అనేది ఒక వాదన. అందుకే సుప్రీంకోర్టు ఇక్కడ ఈ కేసు పైన స్టే విధించడం జరిగిందనమాట. ఈ రూల్స్ ని కొంతకాలం పాటు ఆపండి, ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. వివరాల్లో చూద్దాం. ఈ నిబంధనలు ఉన్నత విద్యా సంస్థల్లో కుల ఆధారిత వివక్షతని నివారించడంపై లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అంటే కులాన్ని బేస్ చేసుకొని వివక్షత గురి చేస్తారు కదా. అండ్ ఇంకొకటి, ఈ వివక్షత అనేటువంటి పదానికి పూర్తి అర్థం ఇవ్వలేదు. మాటలతో వివక్షించడమా, చూపులతో వివక్షించడమా, ఆలోచనల ప్రకారంగా వివక్ష చూపడమా, ఈ వివక్షత గురించి వారు అంటే స్పష్టత ఇవ్వలేదన్నమాట. ఒకవైపు రెగ్యులేషన్స్ లో స్పష్టత లేదు, డిస్క్రిమినేషన్ యొక్క పదానికి అర్థం పూర్తిగా ఇవ్వలేదు, మరోవైపు దీన్ని రివర్స్ డిస్క్రిమినేషన్ గా పరిగణించడం జరుగుతుంది. సో అయితే ఈ నిబంధనలు ప్రస్తుతం సుప్రీంకోర్టులో న్యాయ సమీక్షలో ఉన్నాయి. సో పిటిషన్ల ప్రకారం ఏం చేయాలి, ఇది కేవలం ఒక దిశలో అంటే అంటే ఒకరి వైపు మాత్రమే ఉంది, ఇరువైపులా వాదన వినడానికి లేదు, జరిగే కుల వివక్షత మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నాయి. దీనివల్ల రివర్స్ డిస్క్రిమినేషన్, వ్యతిరేక వివక్షత జరిగేటువంటి అవకాశం ఉంటుంది, అంతే కదా. జనరల్ కేటగిరీ వైపు కంప్లైంట్ ఇస్తే వారి వాదన వినడానికి, వారి గోడు వినడానికి ఎవరు లేరు. సో పిటిషనర్లు అధికారిక సమానత్వం, దీన్నే ఫార్మల్ ఈక్వాలిటీ గురించి వాదిస్తుండగా, యూజీసీ మరియు మద్దతుదారులు ఆర్టికల్ 15 కింద వాస్తవిక సమానత్వం, సబ్స్టాంటివ్ ఈక్వాలిటీ గురించి వాదిస్తున్నారు. ఒకవైపు ఏంటి, ఈక్వాలిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి, వివక్షత అనేటువంటిది ఈ కులాల మధ్య లేదా ఈ కులం పేరుతో లేదంటే ఈ జాతి పేరుతో వివక్షత గురి చేయకూడదు ఆర్టికల్ 15 ప్రకారం. వీరు వాదించేది బాగానే ఉంది, కానీ ఎవరి మీదైతే కంప్లైంట్ వస్తుందో సాధారణంగా జనరల్ కేటగిరీ పర్సన్స్ పైన, మరి వారి గోడు వినడానికి పరిస్థితి ఏంటి? సో యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ లో ప్రాముఖ్యత ఏంటంటే అఫర్మేటివ్ యాక్షన్, అంటే రాజ్యాంగబద్ధమైనటువంటి సమానత్వం అనేటువంటిది ఈ దేశంలో వారు పొందినటువంటి వివక్షత, వారు గురైనటువంటి అన్టచబిలిటీని ఆధారంగా రిజర్వేషన్స్ అనేటువంటి కల్పించడం జరిగింది. సామాజిక న్యాయం మరియు సంస్థాగత స్వయం ప్రతిపత్తిని, ఇన్స్టిట్యూషనల్ అటానమీల యొక్క కలయిక అనమాట. గతం నుంచి కూడా వారు వివక్షతకు గురయ్యారు కాబట్టి వారికి రిజర్వేషన్స్ ఇచ్చారు. ఆర్టికల్ 15 ప్రకారం మనం చూసినట్టయితే 15 క్లాస్ 1 వచ్చేసి రాజ్యాంగం అనేది, రాజ్యం అనేటువంటి వివక్షత చూపకూడదని నిషేధిస్తుంది. రాజ్యం అంటే ఎవరు ఇక్కడ? స్టేట్ అంటాం, అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు. ఆర్టికల్ 15 క్లాస్ 2 బహిరంగ ప్రదేశాల్లో వివక్షత లేని ప్రాప్తిని నిర్ధారిస్తుంది. అంటే బహిరంగ ప్రదేశాల్లో ఎవరిని కూడా వివక్షత గురి చేయకూడదు. క్లాజ్ 4 క్లాజ్ 5 వచ్చేసి సామాజికంగా, విద్యాపరంగా, సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ వెనకబడినటువంటి వర్గాల కోసం ప్రత్యేక నిబంధనలు అనేటువంటి రూపొందించేటువంటి అధికారాన్ని ఇస్తుంది. సో ఈ అధికారం ప్రకారమే ఈ యొక్క రెగ్యులేషన్స్ అనేటువంటి రూపొందించారు. కీలక విషయం ఏంటంటే యూజీసీ నిబంధనలు కేవలం నియంత్రణలు మాత్రమే కావు, అవి ఆర్టికల్ 15ను అమలు చేసే రాజ్యాంగ ఉపకరణాలుగా చూసుకోవచ్చు. సో ఫార్మల్ ఈక్వాలిటీ వర్సెస్ సబ్స్టాంటివ్ ఈక్వాలిటీ. సో అందరినీ ఒకేలా చూస్తుంది, అందరినీ సమానంగా చూస్తుంది, అసమానతలను వేరువేరుగా పరిగణిస్తుంది. అంటే ఎవరైతే వెనుకబడిన వర్గాలు ఉంటారో వారిని కొంత ముందుకు తీసుకొచ్చేటువంటి ఉద్దేశంతో వారికి కొంత రిజర్వేషన్స్ కల్పించడం జరుగుతుంది. చారిత్రక నేపథ్యాన్ని విస్మరిస్తుంది, అంటే గతంలో వివక్షతకు గురైనటువంటి అంశాన్ని మాకెందుకు, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అందరు సమానంగా ఉండడం అనేది పాయింట్. నిర్మాణాత్మక వెనుకబాటుతనాన్ని
సరిదిద్దుతా. అంటే గతం నుంచి ఏదైతే వెనుకబాటుతనాన్ని ఫేస్ చేశారో దాన్ని అడ్రస్ చేసే విధంగా, దాన్ని గుర్తించే విధంగా తీసుకురావడం జరుగుతుంది. ఇది ప్రతికూల బాధ్యత. సో నెగిటివ్ ఆబ్లిగేషన్ ఉంటుంది. ఇది సానుకూల బాధ్యత, పాజిటివ్ ఆబ్లిగేషన్ ఉంటుంది అనమాట. సో ఉపయోగించాల్సినటువంటి కీలక వాక్యం ఏంటంటే, భారత రాజ్యాంగం ప్రకారం సమానత్వం అనేది కేవలం ఒక పద్ధతి, ప్రొసీజరల్ కాదు. అది ఒక నివారణోపాయం. అంటే సమానత్వం అనేది అందరికీ కావాలి. ఎందుకు కావాలి? గతంలో సమానత్వంగా అందరినీ పరిగణించలేదు కాబట్టి. సుప్రీంకోర్టు పూర్వపరాలు చూసినట్టయితే సుకన్య శాంత వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కోర్టులో కేసు ఈ కేసులో కోర్టు ఏం పేర్కొన్నదంటే, సో కుల సో ఆ, కుల సోపాక్రమాలను సరిదిద్దడం ప్రభుత్వంకు ఉన్నటువంటి సానుకూల విధిగా చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ వివక్ష రాజ్యాంగం విరుద్ధం కావాలంటే వివక్ష రాజ్యాంగ విరుద్ధం కావాలంటే ఇది రెండు వైపులా సమానంగా ఉండాలి. ఇక్కడ విషయం ఏంటి అంటే, ఎవరైతే జనరల్ కేటగిరీ ప్రజలు ఉన్నారో, స్టూడెంట్స్ ఉన్నారో, వారికి ఈ రెగ్యులేషన్స్ అనేటువంటివి రివర్స్ డిస్క్రిమినేషన్ గా పరిగణించడం జరుగుతుంది. వారి వైపు ఎవరు కూడా వాదించడానికి లేదు. వారి యొక్క రిప్రజెంటేటివ్స్ కూడా ఆ ఈక్విటీ కమిటీలో లేరన్నమాట. సో క్యాంపస్ లో ఏదైనా వివక్ష అంటే రోహిత్ వేముల కానివ్వండి, పాయల్ తద్వి కానివ్వండి, ఇలాంటి వ్యక్తులందరూ కూడా వివక్షతకు గురయ్యి ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. అలాంటి సందర్భంలో మనము విద్యార్థుల యొక్క సమస్యని ఖచ్చితంగా గుర్తించి దాన్ని సర్దుమనసాలన్నమాట. దాన్ని రాకుండా చూసుకోవాలి. అనగారిక బహిష్కరణ, ఇన్ఫార్మల్ ఎక్స్క్లూజన్ అంటాం. ఫ్యాకల్టీ పక్షపాతం, ఫ్యాకల్టీ కూడా పక్షపాతికంగా వ్యవహరిస్తుంటారు. సో సంస్థాగత మౌనం మరియు సామాజిక ఒంటరితనం, అంటే వారు కంప్లైంట్ చేసినా సరే పట్టించుకోకపోవడం. సారీ. సో ఉన్నత విద్య కుల వివక్షత చురుకుగా అదృశ్యంగా అనగారిక మరియు స్పష్టమైన వివక్షత కంటే సంస్థాగతంగా ఎక్కువ ఉంది అని పేర్కొనడం జరుగుతుంది. నిబంధనలపైన ఉన్నటువంటి విమర్శలు మరియు ప్రతివాదనలు ఏంటంటే, విమర్శ ఏంటి? ఈ వివక్షతను కేవలం కుల ఆధారితంగా మరియు ఏకపక్షంగా చూస్తాయి. ఉన్నత కుల విద్యార్థులు ఎదుర్కొనే వివక్షతను విస్మరిస్తున్నాయి. అంటే ఉన్నత కులాలను కూడా వివక్షించేటువంటి, ఉన్నత కులాల విద్యార్థులను కూడా వివక్షత గురి చేసేటువంటి అవకాశం ఉంటుంది కదా. మరి వారి పరిస్థితి ఏంటి? సో ప్రతివాదన ఏంటంటే, రాజ్యాంగం అనేది అసమాన వెనుకబడితనాన్ని గుర్తిస్తుంది. అంటే ఎవరైతే చాలా సంవత్సరాల క్రితం చారిత్రాత్మకంగా వెనుకబడుతున్నారో వారిని, వారి యొక్క సమస్యని గుర్తిస్తుంది అనమాట. సో ఆర్టికల్ 15 అదే చెప్తుంది అనమాట. సో మెయిన్స్ సమాధానం ఏం రాయాలి అంటే, సమానత్వం అనేది ఆధారిత జోక్యాలను సమర్థించడానికి, సమానత్వం ఆధారిత జోక్యాలను సమర్థించడానికి, బాధల్లో కూడా సమానత్వం, సిమెట్రీ ఇన్ సఫరింగ్ ఉండాలనేది రాజ్యాంగం ఆశించదు. సంస్థాగత స్వయం ప్రతిపత్తి వర్సెస్ సామాజిక న్యాయం వచ్చేసి చూస్తే, సో ఆర్టికల్ 21 అనేది వ్యక్తిగత గౌరవం, అంటే సమానత్వము, గౌరవం మరియు సమ్మిళితత్వాన్ని, అంటే అందరూ కూడా ఒకేలాగా జీవించాలి అనేటువంటి పద్ధతి యూజీసీ ఒక రాజ్యాంగ వాహకంగా పనిచేస్తుంది. నిర్ధారించడానికి యూజీసీ ఒక రాజ్యాంగ వాహకంగా పనిచేస్తుంది. సో స్వయం ప్రతిపత్తి అంటే రాజ్యాంగ బాధ్యతల నుండి మినహాయింపు కాదు. ఇక్కడ చూడొచ్చు మీరు. సో పాలన పరంగా కావచ్చు, ప్రజాస్వామ్యంలో కావచ్చు, విద్య పరంగా కావచ్చు, సంస్థలు అనేటువంటివి ఎట్టి పరిస్థితుల్లో వివక్షతకు గురయ్యే విధంగా విద్యార్థుల్ని ఇబ్బంది పెట్టకూడదు. అంటే ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఒక ఒక కమ్యూనిటీకి న్యాయం చేసే క్రమంలో మిగతా కమ్యూనిటీలు నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇది చాలా సున్నితమైనటువంటి అంశం కాబట్టి చాలా దీర్ఘంగా చర్చించి దీని వైపు మనం ట్రాన్స్ఫర్మేటివ్, అంటే పరివర్తనాత్మక దృష్టిని సారించి దాని వైపు అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. అండ్ అదే విధంగా నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకి గ్రీన్ స్టీల్ అంట. గ్రీన్ స్టీల్ ఏంటి? గ్రీన్ స్టీల్ సాధారణంగా స్టీల్ వాడకం అనేది విపరీతంగా పెరిగిపోతుంది. ఈ స్టీల్ వాడకంలో మనకి కోల్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు బొగ్గు యూజ్ చేస్తున్నాము, బొగ్గు ద్వారా స్టీల్ అనేటువంటిది తయారు చేస్తున్నాం. ఈ క్రమంలో కార్బన్ డయాక్సైడ్ కానివ్వండి, లేదా ఇతరేతర గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేటువంటివి విపరీతంగా గాలిలోకి మనం ఎమిట్ చేస్తున్నాం. ఈ సందర్భంలో ఈ స్టీల్ ఉత్పత్తిలో హరిత
విప్లవాన్ని మనం ఏమైనా తీసుకురాగలుగుతాం. హరిత విప్లవం అంటే గ్రీన్ స్టీల్ అనేటువంటిది ఏదైనా తయారు చేయగలుగుతామా? సో భారతదేశము తీసుకున్నటువంటి కొన్ని అంతర్జాతీయ నిర్ణయాలు లేదా కొన్ని అంతర్జాతీయ ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకి COP30 సదస్సులో మరియు ప్రతిష్టాత్మకమైనటువంటి NDC నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ అంటాం. అంటే భారతదేశం అనేది ఎలాంటి కాంట్రిబ్యూషన్ చేస్తుంది క్లైమేట్ కండిషన్స్ అనేటువంటివి సమతుల్యంగా తీసుకురావడం కోసం సమర్పించడానికి కట్టుబడి ఉంది. ఇది ఆర్థిక వ్యవస్థ అంతటా కార్బన్ ఉద్గారాల తగ్గింపును సూచిస్తుంది. ఒకవైపు కార్బన్ ఉద్గారాలు తగ్గించాలి అంటే మన ఆర్థిక వ్యవస్థ కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. అలా కాకుండా గ్రీన్ ప్రతిదీ కూడా హరితహారంగా మనం తీసుకెళ్లడం అవకాశం ఉందా? సో ఇది మౌలిక సదుపాయాలు మరియు పారిశ్రామిక వృద్ధికి పునాదిగా చెప్పుకుంటాం. సో భారత్ మొత్తం కార్బన్ డయాక్సైడ్ దాదాపుగా 12% వాటా ఉక్కుదే. అంటే దాదాపుగా 100% కార్బన్ డయాక్సైడ్ మనం రిలీజ్ చేస్తే గాలిలోకి వెహికల్స్ ద్వారా, ఫ్యాక్టరీస్ ద్వారా ఎక్సెట్రా, ఉక్కు ఉక్కు అనేది తయారు చేయడం ద్వారా, స్టీల్ తయారీ ద్వారా 12% కార్బన్ డయాక్సైడ్ అనేది వెళ్తుందన్నమాట. సో దీని ప్రధాన కారణం ఏంటి? బొగ్గు ఆధారిత బ్లాస్టింగ్ ఫర్నాన్స్లు అన్నమాట. సో బొగ్గు అనేది యూజ్ చేయడం ద్వారానే ఆ బ్లాస్ట్ ఫర్నాన్స్లు బాగా పనిచేస్తాయి. సో దట్ స్టీల్ ఉత్పత్తి అవుతుంది. దానికి సంబంధించి ఏదైనా మనకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయా? శతాబ్దం మధ్య నాటికి శతాబ్దం మధ్య నాటికి భారతదేశ ఉక్కు ఉత్పత్తి 3 రెట్లు పెరగాల్సింది. అంటే 2050 నాటికి 3 రెట్లు పెరగాలి. అందువల్ల ఉద్గారాల తగ్గింపు అత్యవసరం మరియు సంక్లిష్టమైనది. ఒకవైపు తగ్గించాలి, కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అనేవి తగ్గించాలి. తగ్గించడం చాలా కష్టం. సో ఉక్కు రంగం అనేది ఒక హార్డ్ టు అబేట్, అంటే ఎట్టి పరిస్థితుల్లో తగ్గించడానికి కష్టమైంది. అండ్ అలానే ఆపేస్తే సరిపోదు, మనకి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాయి. ఎందుకంటే ఉక్కు ఆగిపోయింది అంటే ఉత్పత్తి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ మొత్తం ఆగిపోయినట్టే. సో గ్రీన్ స్టీల్ లేకుండా భారతదేశ శీతోష్ణ స్థితి లక్ష్యాలను చేరుకోవడం అసాధ్యం. సో ఇప్పుడు గ్రీన్ స్టీల్ గురించి మాట్లాడుతున్నాం. ఏంటి గ్రీన్ స్టీల్ అంటే ఏంటి? సో గ్రీన్ స్టీల్ అంటే అతి తక్కువ లేదా దాదాపు సున్నా ఉద్గాదాలు. సో ఉద్గాదం అంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవ్వకుండా ఉత్పత్తి చేయబడినటువంటి ఉక్కునే మనం గ్రీన్ స్టీల్ అంటాం. దీనికోసం ఏమేమి ఉపయోగిస్తారు? గ్రీన్ హైడ్రోజన్. భారతదేశం గ్రీన్ హైడ్రోజన్ని కూడా తయారు చేయాలనుకుంటుంది. అండ్ అనకాపల్లిలో కూడా ఈ యొక్క గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ అనేటువంటిది లాస్ట్ ఇయర్ లాంచ్ చేయడం జరిగింది. కోకింగ్ కోల్ బొగ్గును బదులుగా గ్రీన్ హైడ్రోజన్ ఉపయోగించాలి. స్క్రాప్ ఆధారిత ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నాన్స్లు, ఈఏఎఫ్ అంటాం. అంటే బ్లాస్ట్ ఫర్నాన్స్ అయితే కోల్ యూజ్ చేయాలి, ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నాన్స్ అయితే స్క్రాప్ యూజ్ చేస్తే సరిపోతుంది అనమాట. అంటే మిగిలిపోయినటువంటి స్టీల్, ఐరన్ వ్యర్థాలు ఉంటాయి కదా, దాన్ని యూజ్ చేయొచ్చు. మనకి ఇంటి దగ్గర పాత సామాన్లని ఐరన్, స్టీల్ తీసుకుంటుంటారు కదా, అవి యూజ్ చేస్తే సరిపోతుంది అనమాట. కార్బన్ క్యాప్చర్, యూటిలైజేషన్ అండ్ స్టోరేజ్. కార్బన్ క్యాప్చర్, యూటిలైజేషన్, స్టోరేజ్ అంటే ఎమిట్ అవుతున్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని స్టోర్ చేసి దానిని మనం స్లోగా ఎమిషన్స్ అవ్వకుండా చూసుకోవాలి. స్టోర్ చేసి దాన్ని ఎనర్జీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ పునరుత్పాదక ఇంధనం, రెన్యూబుల్ ఎనర్జీస్ అనేటువంటి విండ్ ఎనర్జీ కానివ్వండి, సోలార్ ఎనర్జీ కానివ్వండి, ఇట్లాంటి ఎనర్జీస్ ఉపయోగించినా సరే మనకి స్టీల్ ఉత్పత్తిలో కార్బన్ డైఆక్సైడ్ అనేది ఉండదు. సో అట్లా మనం యూజ్ చేయడం ద్వారా గ్రీన్ స్టీల్ అనేది తయారు చేసుకోవచ్చు. గ్రీన్ స్టీల్ అంటే స్టీల్ గ్రీన్ కలర్లో ఉండదు. ఓకేనా? సో భారత్ క్లైమేట్ లక్ష్యాల్లో ఉక్కు రంగం ఎందుకు కీలకం అంటే, మీరే ఇప్పుడు చూసాం 12% కార్బన్ ఉద్గాదాలు ఇక్కడి నుంచి వస్తున్నప్పుడు చాలా మేజర్ కాబట్టి దీన్ని తగ్గించుకోవాలి మనం. సో భారతదేశం ఈ రెండింటినీ సమతుల్యం చేయాలి. సో ఉక్కు సామర్థ్యాన్ని వేగంగా విస్తరించడం ఇంపార్టెంటే మనకి. కొత్త బొగ్గు ఆధారిత ఆస్తుల వల్ల కార్బన్ ఉద్గాదాలు పెరగకుండా చూసుకోవడం. అంటే కొత్త బొగ్గు ఆధారిత ఆస్తుల వల్ల అంటే మీనింగ్ ఏంటి? బొగ్గు కాకుండా ఇతర అంశాలు, ఇతర రిస్క్ ఏంటి ఇక్కడ? నేడు చేసే పెట్టుబడులు రాబోయే 30 ఏళ్ళ వరకు ఉద్గాదాల స్థాయి నిర్దేశిస్తాయి. నౌ కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం, సిబిఏఎం అంటాం. ఇది ఒక కార్బన్ ఉద్గాదాలతో తయారైనటువంటి ఉక్కు ఎగుమతులపై జరిమానా విధిస్తుంది. ఉదాహరణకి మనం బ్లాస్ట్ ఫర్నాన్సెస్లు యూజ్ చేయడం ద్వారా కోల్ యూజ్ చేసినట్టు ఈజీగా తెలిసిపోతుంది. అలాంటప్పుడు వేరే దేశంలో ఈ కోల్ ఆధారిత వస్తువులు ఏవైనా మనం అమ్ముకోవాలంటే వాటిపైన ట్యాక్స్ అనేది విపరీతంగా వేస్తారు. సో మళ్ళీ మనకి నష్టం. ట్యాక్స్ ఎక్కువ వేస్తే ఏమవుతుంది? ఆ దేశంలో ఆ ఉక్కు యొక్క రేటు బాగా పెరుగుతుంది. ఉక్కు రేటు బాగా పెరిగితే ఆ దేశంలో ఎవడైనా కొంటాడా? కొనడు.
సో గ్రీన్ స్టీల్ని ఉత్పత్తి చేయడంలో విఫలమైతే ఏమవుతుందంటే ఎగుమతి పోటీ తత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. అందరితో మనం కంపీట్ అవ్వలేము. ఇంధన పరివర్తనలో వెనుకబడినటువంటి దేశంగా ముద్ర పడిపోతుంది. అంటే మనం బాగా డెవలప్ అవ్వట్లేదని ఒక స్టాంప్ పడిపోతుంది. శీతోష్ణ స్థితి విధానం ఇప్పుడు వాణిజ్య విధానంగా మారింది. క్లైమేట్ గోల్స్ మనం రీచ్ అవ్వాలంటే ముందు మన యొక్క ఆర్థిక వ్యవస్థ అనేటువంటిది బలహీనపడే అవకాశం ఉంటుంది. రెండు ఇంపార్టెంటే. క్లైమేట్ గోల్స్ మనం రీచ్ అవ్వాలి. ఆర్థిక పరిస్థితిని కూడా మనము ఖచ్చితంగా బలపరుచుకోవాలి. కీలకంగా చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటంటే గ్రీన్ స్టీల్ రోడ్ మ్యాప్ అనేది 2024 దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. గ్రీన్ స్టీల్ టాక్సానమిక్స్ టాక్సానమీ సో ప్రపంచవ్యాప్తంగా దీన్ని రూపొందించిన తొలి దేశాల్లో భారత్ ఒకటి. సో జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్స్ అనేటువంటి లాంచ్ చేయడం, కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ మెకానిజం అంటే ఎంత ఆ, ఆ, ఉక్కు యూనిట్లకు ఉద్గాదాల లక్ష్యం అంటే కార్బన్ ఎంత మనం సేవ్ చేస్తే అంత క్రెడిట్స్ మనకు వస్తాయన్నమాట. సో పరిశ్రమ చర్యలు టాటా స్టీల్స్ ఏం చేశాయి, హైడ్రోజన్ ఇంజెక్షన్ పైలట్లు సిసియుస్ అన్వేషణ చేస్తుంది. జేఎస్డబ్ల్యూ జేఎస్పిఎల్ గ్రీన్ హైడ్రోజన్ ఏకీకరణ చేయడం జరుగుతుంది. స్టీల్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ బ్లాస్ట్ ఫర్నాన్స్ లో ఆధునీకరణ చేయడం అంటే కొంచెం టెక్నాలజీని ఇంక్లూడ్ చేయడం. సో వేగం పెరిగినప్పటికీ ప్రస్తుత స్థాయి మరియు వేగం సరిపోదు, ఇంకా పెంచాలి. గ్రీన్ స్టీల్ ధర సాంప్రదాయ ఉక్కు కంటే 50% ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కొత్త టెక్నాలజీ యూస్ చేస్తున్నాం, బాగా డబ్బులు ఖర్చు అవుతుంది కాబట్టి. మరి ఇది రేట్ పెరిగినప్పుడు సాధారణ ప్రజలు కొంటారా, అదొక పెద్ద సమస్య. సో గ్రీన్ హైడ్రోజన్ కొరత మరియు అధిక ధర ఉండడం, పరిశ్రమల కోసం అంకితమైనటువంటి పునరుత్పాదక ఇంధన లభ్యత తక్కువగా ఉండడం. అంటే పునరుత్పాదక ఇంధనం అంటే సోలార్ ద్వారా ఇంటికి సరిపోతుంది కానీ ఇండస్ట్రీకి సరిపోవట్లేదు. సో నిర్మాణాత్మక అడ్డంకులు ఏంటంటే మనకి స్క్రాప్ మార్కెట్ సరిగా లేకపోవడం, తర్వాత గ్యాస్ పైప్ లైన్లు మరియు హైడ్రోజన్ మౌలిక సదుపాయాల కొరత ఉండడం, తర్వాత చిన్న మరియు మధ్య తరహా ఉక్కు ఉత్పత్తిదారులకి మూలధన సామర్థ్యం అనేది తక్కువ. మూలధన సామర్థ్యం అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది తక్కువగా ఉంది ఇవన్నీ చేసుకోవడానికి. తర్వాత స్పష్టమైనటువంటి విధానాలు అవసరం చూసినట్టయితే మనము మైక్రో, మీడియం అండ్ లాంగ్ టర్మ్ గోల్స్ అనేటువంటి చూసుకోవాలి. స్వల్ప, మధ్య అండ్ దీర్ఘకాలిక ఉద్గార లక్ష్యాలు అనేటువంటి పెట్టుకొని ముందుకు వెళ్ళాలి. వ్యర్థ ఆస్తులను అంటే స్టాండర్డ్ అసెట్స్ ని నివారించడానికి స్థిరమైనటువంటి విధానం ఏర్పాటు చేసుకోవాలి. యూరోప్ నుంచి నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఏంటంటే కార్బన్ ప్రైజింగ్. కార్బన్ ప్రైజింగ్ అంటే కార్బన్ డైఆక్సైడ్ ఎమిట్ చేయడం రూపాయలు టన్నుకు రూపాయలు అనమాట ఖర్చు అవుతుంది. అంటే కార్బన్ డైఆక్సైడ్ మనం అంత ఫాస్ట్గా ఎమిట్ చేసేస్తున్నాం. తర్వాతే క్లీన్ టెక్నాలజీలు లాభదాయకంగా మారాయి. అంటే వాళ్ళు ఏం చేశారు, కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ ముందు తగ్గించుకున్నారు. సో భారత్కి కూడా కార్బన్ ప్రైజింగ్ అవసరం కావచ్చు. సో భారతదేశ వ్యూహాత్మక అవసరాలు లేదా ముందడుగు మార్కెట్ దృష్టి మనం చూసినట్టయితే ఖచ్చితంగా ఇది మెయిన్స్ రిలేటెడ్ ఆర్టికల్ గా మనం చెప్పుకోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ గా కూడా. ప్రభుత్వ కొనుగోలులో గ్రీన్ స్టీల్ ప్రాధాన్యత ఇవ్వాలి. అంటే ముందు ప్రభుత్వం కొనాలి గ్రీన్ స్టీల్, తర్వాత ప్రజలకి ఆదర్శంగా చూపవచ్చు. ధృవీకరణ మరియు లేబులింగ్ నిబంధనలు ఖచ్చితంగా అది గ్రీన్ స్టీల్ అనే గుర్తుపట్టే విధంగా ఉండాలి. దేశీ డిమాండ్ని పెంపొందించడం, మౌలిక సదుపాయాలు మరియు మద్దతు ఇవ్వడం, సహజ వాయువు అంటే నేచురల్ గ్యాస్ ట్రాన్సిషన్ ఫ్యూయల్గా మార్చడం, ఉమ్మడి హైడ్రోజన్ హబ్బులు మరియు పైప్ లైన్లు ఏర్పాటు చేయడం, అండ్ స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి కొంత ఆర్థికంగా సహాయం చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా చేయాలి. సో గ్రీన్ స్టీల్ అనేది ఇప్పుడు కేవలం పర్యావరణ ఎంపిక మాత్రమే కాదు, ఇది ఒక ఆర్థిక మరియు వ్యూహాత్మక అవసరంగా చెప్పుకోవచ్చు. విస్తృత ప్రభావాలు చూసి ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది, పర్యావరణం కూడా మెరుగుపడుతుంది, ప్రపంచ నాయకత్వం కూడా మనల్ని మెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే భారతదేశం కూడా గ్లోబల్ లీడర్గా, పరిశ్రమల్లో గ్లోబల్ లీడర్గా అండ్ స్వచ్ఛమైనటువంటి ఇంధనాన్ని ఉపయోగించేటువంటి దేశంగా చెప్పుకోవచ్చు. తర్వాత మెయిన్స్ ప్రశ్నలు ఒకసారి చూడొచ్చు. మనం మెయిన్స్ ప్రశ్నలు అనేటువంటివి చూడొచ్చు. కమింగ్ టు జల్ జీవన్ మిషన్ అధిక ట్యాప్ కవరేజీ కానీ తక్కువ వినియోగం మరియు విశ్వసనీయత. ఏంటి ఇక్కడ సాధారణంగా జల్ జీవన్ మిషన్ అంటే ప్రతి ఇంటికి కూడా ట్యాప్ కనెక్షన్ ద్వారా నీటిని అందించడం, నీటిని సరఫరా చేయడం. మరి ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇచ్చారు, అన్ని ఇల్లులు ట్యాప్ కనెక్షన్ ద్వారా నీళ్లు తెచ్చుకుంటున్నాయా? తీసుకోవట్లా. ఎందుకు అంటే ఈ ఏంటో చూద్దాం ఒకసారి. జల్ జీవన్ మిషన్ కింద ప్రస్తుతం సుమారు 98% గ్రామాల్లో ఉన్నటువంటి గృహాలకి ట్యాప్ కనెక్షన్లు ఉన్నాయి. అయితే ఫంక్షనాలిటీలో లోపాలు ఇంకా కొనసాగుతున్నాయి.
ట్యాప్ బిగిస్తారు, కానీ ఓవరాల్గా మోటార్లోంచి ఆన్ అవ్వదు, నీళ్ళు రావు. మళ్ళీ అదే పని బోరింగ్ దగ్గర బావి దగ్గర వెళ్ళి తెచ్చుకోవాలి. నిర్దేశించినటువంటి 55 లీటర్ల పర్ కెపాసిటీ రోజుకి, ఇది కేవలం 80% గృహాలు మాత్రమే పొందాయి. అంటే ఒక వ్యక్తికి సగటున రోజుకి 55 లీటర్ల నీటి చొప్పున సరఫరా చేయాలనేటువంటి ఉద్దేశంతో జల్ జీవన్ మిషన్ ప్రోగ్రామ్ లాంచ్ అయింది. కానీ 80% గృహాలు మాత్రమే ఆ యొక్క సామర్థ్యాన్ని వాడుకుంటున్నాయి. రెగ్యులారిటీ, అడిక్వసీ, సమృద్ధి, నీటి నాణ్యత, వాటర్ క్వాలిటీ కూడా ఉండాలి కదా. ట్యాప్ కనెక్షన్ ఇస్తే సరిపోదు, వాటర్ క్వాలిటీ కూడా ఉండాలి. ఈ ఫలితాలు ఐపిఎస్ఓఎస్ సంస్థ నిర్వహించినటువంటి మరియు జలశక్తి మంత్రిత్వ శాఖ పర్యవేక్షించిన గృహ ట్యాప్ కనెక్షన్ పనితీరు అంచనా 2024 నివేదిక వెల్లడైంది. సో యూపీఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూ ఎందుకు ప్రాధాన్యత? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేశాం, మౌలిక సదుపాయాలు కల్పించాం, కానీ సర్వీస్ అనేది దాని నుంచి సరిగా అందట్లేదు, సేవలు అనేవి దాని నుంచి సరిగా అందట్లేదు. యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో జిఎస్ పేపర్ 2, జిఎస్ పేపర్ 3లో మనకు ఉంటుంది. ఎందుకంటే గవర్నెన్స్, సంక్షేమ పథకాలు, అదేవిధంగా మౌలిక సదుపాయాల కల్పన, అంటే ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ప్రతి రోజుకి వ్యక్తికి 55 లీటర్లు అందించడం అనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఇది ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ అంటాం. క్రియాశీలక గృహ ట్యాప్ కనెక్షన్లు. తాగునీటి నాణ్యత ఎట్లా ఉంది, సమాజ భాగస్వామ్యం అంటే కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఎట్లా ఉంది, ప్రజలు ఎంత పెద్ద ఎత్తున ముందుకొచ్చి ఈ యొక్క స్కీమ్ని వాళ్ళు అందిపుచ్చుకుంటున్నారు అనేది పాయింట్. అంతర్దృష్టి ఒకసారి ఇన్డెప్త్గా చూస్తే, జల్ జీవన్ మిషన్ అనేది కేవలం ఆస్తుల కల్పన పథకం కాదు. ఆస్తుల కల్పన అంటే పైపులు తీసుకొచ్చారు, ప్రతి ఇంటికి కనెక్షన్ ఇచ్చారు, ఇది మాత్రం కాదు. ఇది ఫలితాల ఆధారిత, అంటే రిజల్ట్ ఓరియంటెడ్ అంటాం కదా, అట్లా. సో ప్రధాన సమస్య ఏంటి అంటే కవరేజ్ వర్సెస్ పనితీరు. ప్రతి ఇంటికి ఇచ్చారు కానీ పని చేయట్లా. సో విజయవంతమైనటువంటిది ఏంటి? ప్రతి ఇంటికి ఇవ్వడం విజయవంతం. సో ట్యాప్ మౌలిక సదుపాయాల వేగవంతం, విస్తరణ చేయడం, దాదాపు సార్వత్రిక ఆ, భౌతిక కవరేజ్ని సాధించడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య బలమైనటువంటి ఆర్థిక సమన్వయం ఉండడం, తర్వాత అడపాదడప సరఫరా అనేది కొంత లోపం జరుగుతుంది, తక్కువ ఒత్తిడి ఎక్కువ ప్రవాహం, తక్కువ ఒత్తిడి ఎక్కువ ప్రవాహం. సో నీటి నాణ్యత సమస్యలని ఈకోలి. సో ఈకోలి అనేది ఒక బ్యాక్టీరియా, దీనివల్ల మనకి చాలా పెద్ద సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఫీకల్ బ్యాక్టీరియా అంటాం, ఫీకల్ బ్యాక్టీరియా. సో పిహెచ్ సమతుల్యత లేకపోవడం. సో పిహెచ్ వాల్యూ సరిగా లేకపోతే వాటర్ తాగడానికి బాగోదు అనమాట, హెల్త్కి మంచిది కూడా కాదు. అధిక లభ్యత, గోవా, గుజరాత్, ఆంధ్రప్రదేశ్లో బాగా వాడుకుంటున్నారు. తక్కువ విశ్వసనీయత వచ్చేసి బీహార్, ఉత్తరప్రదేశ్, నాగాలాండ్లో సరిగా ఈ యొక్క పథకాన్ని వినియోగించుకోవట్లేదు. సో మిషన్ పైపుల లైన్లను వేయడంలో విజయవంతం సాధించింది, కానీ తాగునీటిని అందించడంలో ఇంకా లక్ష్యాన్ని చేరలేదు. పైపు వేశారు కానీ నీళ్ళు రావట్లా, అదే తేడా. పనితీరులో అంతరానికి కారణాలు ఏమిటి అంటే వనరుల సుస్థిరత, సమతుల్యం లేకపోవడం. అంటే భూగర్భ జలాలు మితిమీరి వినియోగించడాన్ని వల్ల ఏమైంది అంటే శీతోష్ణ స్థితి మార్పులు ఎక్కువ అవుతున్నాయి. అండ్ కొన్ని ప్రదేశాల్లో భూగర్భ జలాల్లో నీళ్లు ఉన్నాయి, కొన్ని ప్రదేశాల్లో నీళ్లు లేవు. నీళ్లు ఉన్న చోట ట్యాపులు ఉన్నాయి, నీళ్లు లేని చోట పైప్ లైన్ ట్యాపులు ఉన్నాయి, కానీ యూజ్ ఏంటి? అదేవిధంగా నిర్వహణ మరియు పర్యవేక్షణ, ఆపరేషన్స్ అండ్ మేనేజ్మెంట్ అంటాం. సో గ్రామ స్థాయి సంస్థలు, ఓకేనా, సో బలహీనంగా ఉండడం మరియు నిర్వహణకి నిధులు కొరతగా, న్యాయ పర్యవేక్షణ సవాళ్ళు, రియల్ టైం టెస్టింగ్ అనేటువంటిది లేకపోవడం, అమలు పరిమితులు, హర్ ఘర్ జల్ సర్టిఫికేషన్ కేవలం పరిపాలన పరమైనటువంటి మిగిలిపోతున్నాయి తప్ప క్షేత్రస్థాయిలో అవి సంబంధం లేదు. అంటే పేపర్లో చూస్తే అన్ని పర్ఫెక్ట్, కానీ రియాలిటీలోకి వెళ్తే లేవు అనమాట. సో అవుట్పుట్ వర్సెస్ అవుట్కమ్. సో ట్యాప్ ఇన్స్టలేషన్ జరిగింది, సురక్షితమైనటువంటి సరఫరా నీరు రావాలి, మౌలిక సదుపాయాలు క్రియేట్ చేశాం, కానీ మానవ సంక్షేమం అనేది లేదన్నమాట. సో కవరేజ్ అంతా అయింది కానీ నమ్మకం లేదు. సో ఇవన్నీ కూడా పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే సాధారణంగా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక స్కీము మనము ఇంటి వరకు తీసుకెళ్ళినంత మాత్రాన ప్రతి ఇంట్లో ఆ అంశాన్ని లేదా ఆ స్కీమ్ని వాడుకుంటారనేది కొంత కష్టం. ఎందుకు? ఇక్కడ రెండు, ప్రభుత్వం చేయాల్సింది ఏంటి? కేవలం స్కీమ్ ఇస్తున్నామని చెప్పడం మాత్రమే కాదు, దానికి ఉన్నటువంటి అడ్వాంటేజ్ చెప్పాలి. అండ్ ప్రభుత్వం వైపు ఉన్నటువంటి మౌలిక సదుపాయాల లోపములో గుర్తించి వాటిని సర్దుమనుకోవాలి. సో పనితీరు బలోపేతం చేయడం, సో కవరేజ్ లక్ష్యాల నుండి సేవా ప్రమాణాలు, సర్వీస్ స్టాండర్డ్స్ వైపు దృష్టి మళ్లించడం, నిధులు పనితీరులో అనుసంధించడం అనమాట. సంస్థాగత చర్యలు ఏంటి? గ్రామ నీటి మరియు పారిశుద్ధ్య కమిటీలకు
అధికారం కల్పించాలి. సో దట్ అక్కడ ఏదైనా సమస్యలు ఉంటే వారు చూసుకుంటారు. అండ్ ఐఓటీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆధారిత వాటర్ ఫ్లో మరియు క్వాలిటీ సెన్సార్లను ఏర్పాటు చేయాలి. మంచి ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ 55 లీటర్ల నీళ్ళు ఇవ్వడం మాత్రం పాయింట్ కాదు. 55 లీటర్ల క్వాలిటీ నీరు ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. సో జల్ జీవన్ మిషన్ విజయం మరియు పైపులు వేయడంపై లేదు. ఆ పైపుల ద్వారా నీరు సురక్షితంగా, తగినంతగా మరియు సుస్థిరంగా ప్రవహించేలా చూడడంపై ఆధారపడి ఉంటుంది. నౌ మరొక ఆర్టికల్ ఉంది మోస్ట్ ఇంపార్టెంట్ మనకి మెయిన్స్ ప్రశ్నల యొక్క ఒకసారి చూడండి తర్వాత. సో మరొక ఆర్టికల్ ఏంటి అంటే మోస్ట్ ఇంపార్టెంట్, ఈ దేశంలో రెండు రకాల పెట్టుబడులు ఉంటాయి. ఈ దేశంలో రెండు రకాల పెట్టుబడులు ఉంటాయి. సో ఫారినర్స్, విదేశీయులు విదేశీయులు ఒకటి బాండ్స్ కానీ స్టాక్స్ అంటే షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టి ఈ స్టాక్స్ షేర్స్ కొంటారు. మరోవైపు భారతదేశానికి వచ్చి వాళ్ళ కంపెనీ అనేటువంటిది ఇక్కడ ఏర్పాటు చేస్తారు. కంపెనీ ఏర్పాటు చేస్తే వారు ఏం చేస్తారు, డబ్బులు ఇక్కడ ఖర్చు పెట్టి బిల్డింగ్లు కట్టి స్కిల్ లేబర్స్ని లేదా ఇతర ఇతర లేబర్స్ని ఎంప్లాయీస్గా తీసుకుంటారు. కానీ ఇక్కడేంటి, బాండ్ కొన్నాడు. ఎట్లా కొన్నాడు, వాడి కంట్రీలోనే ఉన్నాడు, మన కంట్రీలో ఉన్నటువంటి స్టాక్ మార్కెట్లో మనీ అనేది ఇన్వెస్ట్ చేసి బాండ్ కొన్నాడు. సో దీనివల్ల ఫాస్ట్గా మనీ మనకు వచ్చేస్తుంది. అంటే ఫారిన్ దేశంలో కూర్చున్నటువంటి ఒక బాగా ధనవంతుడు మన దేశంలో బాండ్స్ స్టాక్ మార్కెట్లో పార్టిసిపేట్ చేసి ఈ రోజు పొద్దున ₹1,00,00,000 పెట్టి కొన్నాడు. సో ఈ రోజు పొద్దునే మనకు ఆ డబ్బులు వచ్చేస్తాయి. ఒక కంపెనీ ఏర్పాటు చేయాలంటే ప్రభుత్వం పర్మిషన్లు, తర్వాత భూమి యొక్క లభ్యత, నీటి యొక్క వనరులు కానివ్వండి, ఇవన్నీ ఎంప్లాయీస్ దొరకాలి, వాళ్ళకి జీతాలు ఇవ్వాలి, ఇవన్నీ లాంగ్ టర్మ్. ఇది లాంగ్ టర్మ్. లాంగ్ టర్మ్లో మనకు ఉపయోగాలు దేనివల్ల, ఎఫ్డిఐ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఇది ఎఫ్పివై ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్. పోర్ట్ఫోలియో అంటే ఇక్కడ బాండ్స్లో స్టాక్స్లో షేర్ మార్కెట్లో డబ్బులు పెడుతున్నాడు, కొంటున్నాడు, వాటికి ఈరోజు డబ్బులు పెట్టాడు, రేపు తీసుకోవాలన్నా తీసేసుకోవచ్చు. ఎఫ్డీలో అట్లా కాదు, ఒక్కసారి కంపెనీ పెట్టాడు అంటే దీర్ఘకాలికంగా మన దేశంలో ఉంటుంది. ఉదాహరణకి కియా, హుండాయ్ ఇలాంటి కంపెనీస్ మన దేశంలో ఉన్నాయి కదా, అమెజాన్ ఇలాంటివి. సో ఇప్పుడు ఏమైంది సమస్య, భారతదేశం నుండి ఎఫ్పిఐ ఉపసంహరణలు జనవరి 2026 ప్రకారం ఒక సమగ్ర విశ్లేషణ మనం చూసినట్టయితే ఒక్క జనవరి నెలలోనే ఈ బాండ్స్ షేర్ మార్కెట్లో పెట్టినటువంటి 35,962 కోట్ల రూపాయల విలువైనటువంటి భారతీయ ఈక్విటీలని ఫారిన్ పర్సన్స్ అమ్మేసుకున్నారు. బాబు మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ అమ్మడానికి కారణం మీనింగ్ ఏంటంటే ఈ బాండ్ కొన్నాడు డబ్బులు ఇచ్చి, మళ్ళీ ఈ బాండ్ ఇచ్చేస్తున్నాడు, సో వాడి డబ్బులు వాడు తీసుకుంటున్నాడు. దీనివల్ల ఏమవుతుంది, ఇమీడియట్గా లిక్విడ్ ఫ్లోనే తగ్గిపోతుంది, అంటే క్యాష్ ఫ్లో తగ్గిపోతుంది భారతదేశంలో. దీనివల్ల కూడా స్వల్పకాలికంగా సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. అసలు మన దేశం తప్ప ఏమైనా ఉందా, పెద్దగా లేదనే చెప్పాలి. ఎందుకంటే అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి కొన్ని సమస్యలని ఆధారంగా, అమెరికాలో జరుగుతున్నటువంటి కొన్ని ట్రేడ్ ఇష్యూస్ సమస్యలు ఆధారంగా ఈ యొక్క ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అనేది భారతదేశం నుంచి తరలిపోతుంది. గత 5 నెలల్లోనే అత్యధిక నెలవారీ నికర అమ్మకంగా చెప్పుకోవచ్చు. సో 2025 మధ్య కాలం నుండి కొనసాగుతున్నటువంటి విక్రయాల ధోరణికి ఇది కొనసాగం. అంటే లాస్ట్ 1 ఇయర్ నుంచి భారతదేశంలో ఉన్నటువంటి స్టాక్స్ గతంలో కొన్న వాళ్ళు అమ్ముకుంటూనే ఉన్నారు. అమ్ముకుంటే ఏం చేయాలి, మనము డబ్బులు ఇవ్వాలి, మన బాండ్స్ మనం తీసుకోవాలి. ప్రధాన కారణాలు ఏంటంటే కార్పొరేట్ ఆదాయాలు బాగా తగ్గిపోయినాయి, భారత్ యొక్క రూపాయి విలువ బాగా తగ్గిపోయింది. ఇది కూడా పెద్ద సమస్య. ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే మ్యూచువల్ ఫండ్ మార్గం ద్వారా ఎఫ్పిఐలు నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. ఇది భారత్ పట్ల వారి ఎంపిక చేసినటువంటి మరియు దీర్ఘకాలిక నమ్మకాన్ని సూచిస్తుంది. అంటే ఈ ఎఫ్పిఐలు మ్యూచువల్ ఫండ్స్లో ఎవరైతే పెట్టారో అవి అట్లాగే ఉన్నాయి, ఎవరైతే బాండ్స్ షేర్స్ కొనుక్కున్నారో అవి తీసుకెళ్ళిపోతున్నారు. సో మనకి జిఎస్ పేపర్ 3 జిఎస్ పేపర్ 2లో ఈ యొక్క పాయింట్స్ అనేటువంటి చూసుకోవచ్చు అనమాట. సెబీ యొక్క రెగ్యులేషన్స్ ఏంటి, తర్వాత ఎఫ్డిఐ ఏంటంటే, ఎఫ్పిఐ ఏంటంటే, ఎక్స్టర్నల్ సెక్టార్, మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీ, ఇవన్నీ కూడా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ కానివ్వండి. కీలకమైనటువంటి వ్యత్యాసం చూద్దాం. ఎఫ్పిఐ అంటే ఏంటి, ఎఫ్డిఐ అంటే ఏంటి. స్వభావం,
పోర్ట్ఫోలియో పెట్టుబడి అంటే కొన్ని స్టాక్స్ మార్కెట్స్లో డబ్బులు పెడతారు. ప్రత్యక్ష యాజమాన్యం అంటే ఆ దేశంలో ఉన్నటువంటి కంపెనీ మన దేశానికి వచ్చి ఇక్కడ యాజమాన్యం పొందుతుంది. స్వల్పకాలిక మరియు మధ్యకాలిక పెట్టుబడి మాత్రమే ఇది. ఇది దీర్ఘకాలికంగా ఉంటుంది. ఉదాహరణకి కియా కార్ల పరిశ్రమ వచ్చింది. ఇక్కడే ఉంది కదా. అస్థిరత, ఎక్కువ అస్థిరత అంటే ఎక్కువ ఇన్స్టేబుల్గా ఉంటుంది. ఇది తక్కువ ఇన్స్టేబుల్గా ఒకసారి వచ్చారంటే కంపెనీ పెట్టుకోవాల్సిందే. ప్రభావం ఏంటంటే మార్కెట్లో బాండ్ మార్కెట్ ఇదంతా కూడా చాలా కుదిపేస్తుంది అనమాట. ఉత్పాదక సామర్థ్యం పెంచుతుంది అంటే వస్తువుల్ని బాగా తయారు చేసుకోవచ్చు అనమాట. సో బలహీనమైనటువంటి కార్పొరేట్ ఆదాయాలు వల్లనే మనకి Q3 మనకి దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ Q1, 2, 3, 4గా అంటే ప్రతి 3 నెలలకి ఒక క్వార్టర్. సో ఈ కాంటెక్స్ట్లో ఈ Q3 ఆదాయాలు అంచనాలకు కేవలం నామమాత్రంగానే అధిగమించాయి. అలాంటప్పుడు ఎర్నింగ్ క్వాలిటీ అంటే సంపాదన ఉంది కానీ అంత క్వాలిటీ ఆఫ్ ప్రాఫిట్స్ లేవు. బలహీనంగా ఉండడం వల్ల అధిక విలువ కలిగినటువంటి షేర్లు, హై వాల్యుయేషన్ స్టాక్స్ అన్నీ కూడా ఆకర్షణ తగ్గింది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ₹1000 పెట్టి ఒక స్టాక్ కొన్నా. నాకు ₹1050 వచ్చింది. ₹100 పెట్టి కొన్నా. నాకు ₹120 వచ్చింది. అలాంటప్పుడు నేను ₹100 స్టాక్స్ కొనుక్కోవాలనుకుంటా కానీ ₹1000 స్టాక్స్ ఎందుకు కొంటాను? ఇది ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ కదా. ₹1000 స్టాక్ ఒకటే వస్తుంది, అమ్ముకుంటే ₹50 ప్రాఫిట్. అదే ఇక్కడ మీరు చూస్తే ఇది 10 కొంటాను, 100 ఇంటూ 10 ₹1000 ఖర్చు పెట్టాను, ₹20 ప్రాఫిట్ వేసుకున్నా ఇంటూ 10 ఇక్కడ 200 ఖర్చు అంటే 200 ప్రాఫిట్ వస్తుంది. చిన్న చిన్న స్టాక్స్ లో పెట్టుకుంటే 200 ప్రాఫిట్ వస్తుంది, పెద్ద స్టాక్ ఒకటే కొంటే ₹50 ప్రాఫిట్ వస్తుంది. సో ఇక్కడ ఎక్కువ ఖర్చు పెట్టే కొద్ది హై వాల్యుయేషన్ లో మనకి ఆకర్షణ లేదు. అంటే ఎక్కువ ఖర్చు పెడితే ఎక్కువ లాభాలు వస్తాయంటే లేదు ఇక్కడ. సో అందుకు ఈ యొక్క మదుపరులు కొంచెం ఇబ్బంది పడుతున్నారు అనమాట. సో రూపాయి క్షీణించడం వల్ల ఏమవుతుందంటే డాలర్ విలువ పెరగడం, ఎఫ్పిఐలు రాబడి తగ్గిపోతుంది. ఓకేనా, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత లింక్ ఏంటంటే మూలధన ప్రవాహాలు, మారకపు రేటు, ద్రవ్యలోపం ద్రవ్యోల్పణం కాదు, ద్రవ్య విధానం అంటే ఈ యొక్క ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడుతుంది. ప్రపంచ రిస్క్ ఆఫ్ సెంటిమెంట్. నా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే మ్యూచువల్ ఫండ్ మార్గం ద్వారా కొనుగోలు ఇంకా జరుగుతున్నాయి. గత 4 నెలల్లో ఎఫ్పిఐలు మ్యూచువల్ ఫండ్ల ద్వారా సుమారు 312 కోట్ల రూపాయల నికర కొనుగోలు చేశారు. ఇది మంచిదే, ఇదే సూచిస్తుంది. సో భారత్ పైన లాంగ్ టర్మ్ విశ్వాసం ఉంది వాళ్ళకి. ప్రత్యక్ష మార్కెట్లు ఎక్స్పోజర్ పట్ల జాగ్రత్తగా ఉన్నారు. అండ్ భారత్ కేంద్రీకృత, ఎందుకంటే ఈ యొక్క మ్యూచువల్ ఫండ్లో ఖచ్చితంగా స్థిరంగా డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో భారత ఆర్థిక వ్యవస్థపై ఎట్లాంటి ప్రభావం పడుతుంది అంటే స్వల్పకాలం ప్రభావం మాత్రమే పడుతుంది. మధ్యకాలం ప్రభావం వచ్చేసి క్యాపిటల్ కాస్ట్ అనేటువంటిది పెరగడం, మూలధనం యొక్క వ్యయం పెరుగుతుంది, ఐటీ మరియు ఎగుమతి రంగాలు మరియు దేశీయ రంగాల మధ్య విభజన జరుగుతుంది. దీర్ఘకాలికంగా మనకి మీద పెద్దగా వచ్చేటువంటి నష్టమైతే ఏం లేదు. తర్వాత ఇక్కడ భారత్ స్థితిస్థాపనకత అంటే ఎన్రిచ్మెంట్, ఒకసారి చూద్దాం ఆన్సర్. ఎన్రిచ్మెంట్ ఎట్లా రాసుకోవచ్చు? ఫారెక్స్ రిజర్వ్స్ అనేటువంటి నిల్వలు తగ్గిపోతాయి. బలమైనటువంటి దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు తగ్గిపోతారు, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటాం. సో స్థిరమైనటువంటి బ్యాంకింగ్ రంగము, విస్తరిస్తున్నటువంటి క్యాపిటల్ మార్కెట్లు, ఇవన్నీ కూడా కొంచెం దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. విధానపరమైనటువంటి మార్పులు ఏం చేయాలి? ఆర్బీఐ మారకపు ఆ, రేటు అస్థిరతను నిర్ణయిస్తుంది. సో లిక్విడిటీ స్థిరత్వాన్ని నిర్ధారించడం జరుగుతుంది. సెబీ మార్కెట్ పారదర్శకతను పెంచడం ద్వారా పెట్టుబడుల విశ్వాసాన్ని బలపరుస్తుంది అనమాట. సో ముందడుగు వచ్చేసి కేవలం వృద్ధిపైనే కాకుండా ఆదాయ నాణ్యత మెరుగుదలపై దృష్టి పెట్టాలి. అండ్ స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకునేటువంటి దిశగా మనం ప్రయాణించాలి అని చెప్పేసి. సో ముగింపు వాక్యం వచ్చేసి ఇటీవల ఎఫ్పిఐ ఉపసంహరణలు భారత్ పట్ల నమ్మకాన్ని కోల్పోవడం వల్ల కాకుండా ప్రపంచ రిస్క్ సర్దుబాట్ల ఫలితంగా జరుగుతున్నాయి. అంటే మన మీద వచ్చినటువంటి అపనమ్మకం ఏమీ లేదు. సో భారతదేశ దీర్ఘకాలిక ఆర్థిక పునాదులు ఇప్పటికీ పటిష్టంగానే ఉన్నాయి అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇవి యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్నలు. అండ్ ఈ విధంగా మనం రెగ్యులర్గా చదువుకున్నట్టయితే ది హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్ పార్ట్ అనేది మనం త్వరితగతిన అన్వయించుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.